ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళిక, ప్రధాన సదుపాయాలు, అభివృద్ధి, విద్యా, రోడ్లు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా సిఆర్డీఏలో ఆమోదించిన అంశాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని గ్రామాల్లోని అనాథ పిల్లలకు పెన్షన్లు, కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి భూమి కేటాయింపు అంశాలతో పాటు రాజధానిలో ఉన్న షోలో ఉన్న 112 ఫ్లాట్లలో మార్పులకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఎస్ఐబిపిలోని ఆమోదించిన ఈ పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం అయితే జరగబోతోంది. ఇది మధ్యాహ్నం 12:30కు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో కీలకమైనటువంటి అంశాలు కేబినెట్ చర్చించి ఆమోదం తెలపబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డుకు సంబంధించి ఏదైతే చర్చించి నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలను కూడా ఈరోజు కేబినెట్ ముందుకు తెచ్చేటటువంటి అవకాశం ఉంది. వాటిని పూర్తి స్థాయిలో కేబినెట్ చర్చించి వాటికి ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలోనే దగ్గర 14 కంపెనీలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాగే నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కంప్లీట్గా కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతున్నాయి, వాటి వల్ల ఎటువంటి ఉద్యోగ ఉపాధి కల్పనలు జరగబోతున్నాయి అన్నదానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించి వాటికి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే సిఆర్డీఏలో క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా అనేక నిర్ణయాలు కూడా ఈ సిఆర్డీఏ మీటింగ్లో చర్చించి తీసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ ముందుకు తీసుకొస్తారు. సో అక్కడ కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఆమోదం కూడా తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ఏదైతే 2వ దశకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్కి కంప్లీట్గా కూడా గతంలో క్యాబినెట్లో చర్చించి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత గ్రామాలలో కంప్లీట్గా కూడా ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ రైతులు అనేక అనుమానాలు కూడా సంబంధిత మంత్రులతో అలాగే అధికారులతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఒకవేళ తాము అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ ఇస్తే తమకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, సో వాటిని పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం ఏం చేస్తోంది, దానికి నిర్ణీత సమయం కేటాయిస్తుందా లేకపోతే రాజధాని అంశానికి సంబంధించి చట్టబద్ధత కల్పిస్తుందో, అలాగే ఏదైతే కౌలు భూములకు సంబంధించి అంటే రైతులకు కౌలుకు సంబంధించి సో ఎంత చెల్లిస్తుంది, వీటన్నిటికీ సంబంధించి తమకున్నటువంటి అనుమానాలను ఇట్లా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముందరు అలాగే ఏదైతే స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారో ఆయన ముందర కూడా రైతులు ఉంచడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్కి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో ఈ క్యాబినెట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా చర్చించేటటువంటి అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సడన్గా ఢిల్లీకి వెళ్ళడం అలాగే హోంమంత్రిని కలవడం, సో ఇప్పుడు ఏదైతే బడ్జెట్ సమావేశాలు శీతాకాలానికి సంబంధించి జరుగుతున్నాయో పార్లమెంట్లో అక్కడ అమరావతికి సంబంధించి రాజధాని అంశంపై పూర్తిగా ఒక బిల్లు పెట్టాలి, ఏదైతే చట్టబద్ధత కల్పించాలి అన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి సిఆర్డీఏలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటికి ఆమోదం తెలుపబోతోంది. అలాగే రాజధాని గ్రామాల్లో రైతన్నలకు అలాగే అన్నదాతలకు ఉన్నటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించి వారికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు ఎవరైతే తల్లి తండ్రి లేకుండా ఉన్నటువంటి వారికి పునరావాసం కల్పించేటటువంటి ప్రయత్నంతో పాటు వారికి మంచి మౌలిక వసతులు అలాగే ఉన్నతమైన జీవితాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చింది. వారికి నెలకు 5,000 రూపాయలకు సంబంధించినటువంటి పింఛన్ అందించాలని చెప్పేసి కూడా తద్వారా వారికి మెరుగైన సౌకర్యాలు అలాగే మంచి చదువు సో ఉన్నత జీవితం కలుగుతుందని చెప్పేసి కూడా భావిస్తోంది. దానికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు రిటర్నబుల్ ప్యాట్లు పొందినటువంటి అమరావతిలోని చాలా మంది రైతులకు వీధి సూల, ఎందుకంటే చాలా మంది మనం చూస్తుంటాం ఏదైనా ఒక ఇంటి నిర్మాణం చేపట్టేటటువంటి నేపథ్యంలో కంప్లీట్గా కూడా వాస్తుకు అనుగుణంగా కూడా చూసుకుంటారు. దానికి ఒకవేళ ఆ ప్లాట్ వాస్తుకు అనుగుణంగా లేకపోతే దానికి ఆ రకంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదైతే వీధి సూల పోట్లు వస్తున్నాయో అంటే కంప్లీట్గా
వారి ఫ్లాట్లకు ముందు ప్రధాన రహదారి వస్తుందో దానికి సంబంధించి వీధి షోలు అంటారు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారు అంటే బాధపడుతూ ఉంటారు. సో వారికి సంబంధించి 112 మందిని గుర్తించడం జరిగింది. వారికి మరొక చోట ఆ ప్లాట్లు అనేవి కూడా కేటాయించేందుకు కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు అలాగే సంబంధిత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎస్ఐపిబి అలాగే సిఆర్డిఏ సమావేశాలతో పాటు కంప్లీట్గా ఇటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజులు నిర్ణయించాలి అన్న చర్చ కూడా వచ్చేటటువంటి అవకాశం లేకపోలేదు. వీటితో పాటు మరిన్ని అజెండాకు సంబంధించినటువంటివి క్యాబినెట్ చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రాజేంద్ర, అంటే మరోపక్క ఏదైతే పెట్టుబడులకు సంబంధించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది, దానికి సంబంధించి ఏదైనా ప్రధానంగా లేకపోతే చెప్పే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రాజేంద్ర, ఎందుకంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డులో భాగంగా ఇప్పటికే గతంలో మీటింగ్ జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీంతో దగ్గర 14 కంపెనీలకు సంబంధించి అంటే దగ్గర 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కంప్లీట్గా కూడా అనుమతులు మంజూరు చేసేందుకు పూర్తిగా ఇప్పటికే ఎస్ఐపిబి సమావేశం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే చాలా వరకు మానిటరింగ్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే వైజాగ్లో జరిగిందో అక్కడ వచ్చినటువంటి కంపెనీలు, ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలు కంప్లీట్గా వాటి పరిస్థితి ఎప్పటికప్పటికీ కూడా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను ముఖ్యమంత్రికి కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కంపెనీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ ఏ మేరకు పనులు చేస్తోంది, పరిశ్రమలు స్థాపించేందుకు ఎంతవరకు అంటే ముందుకు వస్తోంది, ఎంతవరకు ఆతృత చూపిస్తోంది, దానికి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వెసులుబాటు ఏ రకంగా కల్పిస్తున్నారు. సో వారందరికీ కూడా వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రితో పాటు అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, అలాగే ఎంఎస్సిఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అలాగే ఇండస్ట్రియల్ శాఖ మంత్రి భరత్, అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వీరందరూ కూడా విదేశాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కంప్లీట్గా ఏవైతే కొత్త కంపెనీలు ఉన్నాయో అలాగే సీనియర్ మోస్ట్ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో అలాగే వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఎన్ఆర్ఐని ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి కూడా వారు విదేశాల టూర్లకు వెళ్ళినప్పుడల్లా కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్లో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అద్భుతంగా పనిచేసింది, కంపల్సరీగా విజయం సాధించింది, అనుకున్న లక్ష్యాలను చేరిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత ఎస్ఐపిబికి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పరిశ్రమలు ముందుకు వచ్చి మళ్ళీ తాము పలాని ప్రాంతంలో పలాని పరిశ్రమ స్థాపిస్తున్నాం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇన్ని కలుగుతున్నాయి, తమకు ఇంత భూమి కావాలి, ప్రభుత్వం నుంచి ఈ ఫెసిలిటీస్ కావాలి, అలాగే ఈ వసతులు కావాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా స్పందిస్తోంది. వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. వారికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా ఇమ్మీడియట్ గా అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి ఎప్పటికప్పటికీ కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించి కంప్లీట్ గా వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ని కూడా తెలుసుకుంటోంది. పరిశ్రమలు వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఆలస్యం జరుగుతుందా, ఎక్కడ ఆలస్యం జరుగుతుంది, వారికి అనుమతులు ఏమేమి పెండింగ్ లో ఉన్నాయి, వాటిని వెంటనే కల్పించేటటువంటి చర్యలు ఏం తీసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ అలాగే పరిశ్రమల తరపున వారు భూమి తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసేటటువంటి ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ పరిశ్రమ ఖచ్చితంగా వస్తుందా, పరిశ్రమను ఏర్పాటు చేస్తుందా, లేదా దానికి ఆలస్యం అవుతుందా, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఒకవేళ అలా ఆలస్యం అయితే కంపల్సరీగా వాటి కేటాయించినటువంటి భూమిని రద్దు చేసి మరొక పరిశ్రమలకు కేటాయించేటటువంటి ప్రయత్నాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం ల్యాండ్ అయ్యేటటువంటి పరిశ్రమలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారికి రాజధాని ప్రాంతంలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వారు ఎక్కడ కోలుకుంటే అక్కడ వారికి భూమి కేటాయింపు, అలాగే ప్రభుత్వం నుంచి అందేటటువంటి రాయితీలు, అలాగే వాటికి సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఈరోజు మంత్రిమండలిలో పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. చర్చించి తద్వారా వాటికి కావాల్సినటువంటి అనుమతులు అయితేనేమి మిగిలిన వాటికి సంబంధించి పూర్తిగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 12:30కు ఈ కేబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 2 నుంచి 3 గంటలు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా ఈ అజెండాలకు సంబంధించినటువంటి అంశాలందరూ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమంత్రితో వాటినంటిని కూడా పంచుకొని ఏవైతే చేయాలనుకున్నటువంటి పనులకు సంబంధించి ఆమోద ముద్ర తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ హరికిషన్.